స్మార్ట్ ఫోన్ బయింగ్ గైడ్. ఈ రోజుల్లో కుర్రాళ్ళందరికీ చాలా వరకు స్మార్ట్ ఫోన్లు ఎట్లాంటివి కొనాలని అందరికీ తెలుసు. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎలాంటి స్మార్ట్ ఫోన్ కొనాలని తెలియదు. అది జనరల్గా మనకు తెలిసిందే. ఎందుకంటే అందరూ రకరకాల వీడియోలు చూస్తుంటారు. ఎంతోమంది టెక్ రివ్యూయర్స్ ఉన్నారు. వాళ్ళని ఫాలో అవుతూ మొత్తం చాలా విషయాలు తెలుసుకుంటారు. బట్ ఇన్ జనరల్ టెక్ రివ్యూయర్ చెప్పిందైనా ఎవరైనా చెప్పిందైనా సరే ఎంతో కొంత మార్కెటింగ్ వాటికి సంబంధించిన ఆ జార్గన్ అవి అట్లా ఉంటాయి మనకి. దాంతోపాటు ఇవి తెలియకుండా ఆఫ్లైన్లో కొనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక్కసారి ఏం చేస్తానంటే నేను మీకు ఈ వీడియోలో స్మార్ట్ ఫోన్లో 15 ముఖ్యమైన అంశాల గురించి మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అలా పరిశీలించేటప్పుడు ఏ అంశాలవి, వాటిలో ఏ ఏ రకాలు మనకు ఉపయోగపడతాయి, మనం ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలం, వాటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత మీకు ఎవరికన్నా బాగా ఈ వీడియో నచ్చి ఇంకా కావాలి అంటే వీటికి సంబంధించి నేను మరిన్ని వీడియోలు కూడా చేస్తాను. బట్ జనరల్గా బేసిక్ లెవెల్లో స్మార్ట్ ఫోన్కి సంబంధించి వివిధ ప్రైస్ కేటగిరీల్లో, వివిధ ప్రైస్ పాయింట్లలో ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా ఉండొచ్చు పరిస్థితి అనేది ఒకసారి మనం తెలుసుకుంటూ ఈ వీడియోని చూద్దాము. ఈ పాయింట్లు తెలియకుండా స్మార్ట్ ఫోన్స్ కొనొద్దు అన్నాను, అంతేగాని స్మార్ట్ ఫోన్లు అసలు కొనొద్దు అని చెప్పడం కాదు. ఇది దిస్ ఈజ్ ద నాట్ నెగటివ్ టైటిల్, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు నో. స్పెక్ షీట్స్, వాటికి సంబంధించిన టర్మ్స్ అనేవి తెలిసిన వాళ్ళకి తెలిసినట్టే ఉంటుంది, తెలియని వాళ్ళకి తెలుసుకోవచ్చు. పైగా తెలిసిన వాళ్ళకైనా సరే ఇందులో నేను చేయబోయే డిస్కషన్ అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్పెక్ షీట్స్ ఆర్ డిజైన్ టు ఓవరాల్. మీకు ఖచ్చితంగా మనకి స్పెక్ షీట్స్ అన్నవి మనల్ని బాగా మార్కెటింగ్తో అట్రాక్ట్ చేసేది, మనలో ఫోమో క్రియేట్ చేసిన కంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్రియేట్ చేసేందుకే తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ని. గతంలో మనకి అన్ని రకాల మాకు కెమెరాలో ఎన్ని ఫీచర్లు ఉన్నాయి, బ్యాటరీ ఇంత బాగా వస్తుంది, ఇంకోటి ఇట్లా వస్తాయని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం 2026లో మటుకు ప్రత్యేకంగా బ్యాటరీ సైజులు పెంచేది వాటి గురించి చెప్తున్నారు తప్పిస్తే స్క్రీన్ల గురించి కానీ, కొత్త టెక్నాలజీల గురించి కానీ, కెమెరాలో ఎన్ని ఫీచర్లు ఉన్నాయి అన్ని ఫీచర్లు ఉన్నాయి కానీ ఎవరు చెప్పట్లా. ఎందుకు బ్యాటరీ గురించి ఎక్కువ చెప్తున్నారంటే మిగతా వాటిల్లో ఇన్నోవేషన్ చేయట్లేదు. మిగతా వాటిల్లో ఇన్నోవేషన్ ఎందుకు చేయట్లేదు అంటే మీకు తెలిసిందే కదా, ర్యామ్, రోమ్, వాటి స్టోరేజ్ ప్రైస్లు బాగా పెరిగిపోయినాయి మనకి. ఆ పెరిగిపోవడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా ఎక్కువ ప్రైస్ దగ్గర తక్కువ ఫీచర్లను ఫోన్లు అమ్మాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏదో కంపెన్సేషన్ చేయాలి కాబట్టి బ్యాటరీ గురించి ఎక్కువ చెప్తున్నారు. సో ఈ మార్కెటింగ్ టర్మ్స్ని వాటిని మనం జాగ్రత్తగా చూడాలి. అసలు ఈ మార్కెటింగ్ టర్మ్స్ ఎట్లా ఉంటాయి, ఏ ఏ వాటిల్లో నిజాలు ఉన్నాయి, ఏ ఏ వాటిల్లో అబద్ధాలు ఉన్నాయి, లేదా ఏ వేటిని ఎగ్జాగరేట్ చేసి చెప్పారనేది మనం ఇంకో వీడియోలో చూడొచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే బ్రాండ్స్ లీన్ ఆన్ జార్గన్, సో ఫీచర్స్ లుక్ బిగ్గర్ దాన్ దే ఆర్. మనకి కంటికి కనిపించే దానికన్నా అవి బాగా ఇంకా గొప్పగా ఉంటాయి అనిపించేందుకే బ్రాండ్స్ వాళ్ళు ఈ టెక్నికల్ జార్గన్ బాగా వాడతారు. నో సింగిల్ స్టాట్ విన్స్. ఏ గ్రేట్ కెమెరా కెనాట్ ఫిక్స్ ఏ వీక్ బ్యాటరీ ఆర్ లో చిప్. అంటే బ్యాటరీ సరిగ్గా లేదనుకోండి, మనం వీడియోలు తీసుకునేందుకు గాను బాగా అనుకూలంగా ఉండదు. ఒక అరగంట వీడియో తీయగానే 20% బ్యాటరీ పడిపోవడం అట్లా అయిందనుకోండి, ఉపయోగం ఏముంది? కోర్స్ ఇప్పుడు బ్యాటరీలు బాగున్నాడా, వీడియోలు అంత బాగా రావట్లేదు, అది కూడా సమస్య కదా. అట్లాగే స్లో చిప్ ఉంది అంటే మనకి వీడియోలు తీయటమే కాదు, ఆ వీడియోని ఎడిట్ చేసుకుంటున్నా కూడా మనకు అది ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్లు ఏంటి అనేది కొన్ని బేసిక్ లెవెల్లో నేను ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎమోలెడ్ స్క్రీనా, ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీనా? ఒకనొక సందర్భంలో మనకి లాస్ట్ ఇయర్ వరకు కూడా, లాస్ట్ ఇయర్ అక్టోబర్ దాకా కూడా చాలా వరకు ఏమైంది అంటే ఎమోలెడ్ స్క్రీన్స్ అన్నామని 12,000 13,000 బడ్జెట్ నుంచి కూడా దొరకడం మొదలెట్టినాయి. ఎస్పెషల్లీ లావా వాడు ప్రత్యేకంగా ఎమోలెడ్ స్క్రీన్ అని కూడా అడ్వర్టైజ్ చేసుకుంటూ కొన్ని ఫోన్స్ తీసుకొచ్చేవాడు. ఐపీఎస్ ఎల్సీడీ అన్నది కూడా హై క్వాలిటీ స్క్రీన్. ఒక 5-6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం తీసుకుంటే ఈ ఐపీఎస్ ఎల్సీడీ అనేది బాగా రూల్ చేసింది. ఎందుకు అంటే దాంట్లో మనకి వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాం అన్నది పక్కన పెట్టేస్తే ఇన్ జనరల్ అది ఎక్కువగా దొరికేది. ప్లస్ దాంట్లో మీకు ఏంటంటే స్క్రీన్ బర్నింగ్ లాంటి ఇష్యూలు ఉండేవి కాదు. అట్లాగే కలర్స్ వీలైనంత వరకు న్యాచురల్గా వచ్చేందుకు అవకాశాలు ఉండేవి. తర్వాత ఎమోలెడ్ని ఇంకా బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. చూడండి, ఎమోలెడ్ గివ్ డీపర్ బ్లాక్స్ అండ్ రిచర్ కలర్స్. ఇప్పుడు వాటిని కూడా న్యాచురల్గా దగ్గరగా తీసుకొస్తున్నారు. ఐపీఎస్ ఎల్సీడీ అనేది చాలా వరకు మర్చిపోయారు. కానీ ఈ రోజున ఏమైపోయింది, మళ్ళీ అదే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని తీసుకొచ్చి 25,000 నుంచి 30,000 మధ్యలో కూడా పెడుతున్నారు. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. స్టోరేజ్ యూఎఫ్ఎస్ 4.1 ప్రస్తుతం లేటెస్ట్గా రన్ అవుతుంది. 4.0 3.1 కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే 50,000 దగ్గర కూడా 3.1 పట్టుకొస్తున్నాం. బట్ అనేవి అవి బాగా వర్క్ అవుతాయి. మినిమం ర్యామ్ వచ్చేసరికి ఎల్పీడీడీఆర్ 5x ఉండాలి. స్టోరేజ్ వచ్చేసరికి మేము 3.1 ఉంటే కనుక, కనీసం యూఎఫ్ఎస్ 3.1 ఉంటే కనుక మనకు అది బాగా నీట్గా ఉంటుంది. అలా కాదనుకోండి, క్రమంగా సిస్టంలో మనకి ల్యాగ్స్ వస్తుంటాయి. ఓఎస్ కూడా మనకి అంత దాంట్లో ఉండే యానిమేషన్స్ మనకు అడ్డం పడుతూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే మనకు 30,000 లోపల యూఎఫ్ఎస్
2.2 అండ్ LPDDR4X ర్యామ్ ఎక్కువ తీసుకొస్తున్నారు. ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి కారణం చెప్పారు. ఒకనొక సందర్భంలో మనకి UFS 4.0 అండ్ LPDDR5X ర్యామ్లు మనకి 20,000 లోపు కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ కొన్ని ఫోన్లలో. ఈ లావా లాంటి వాళ్ళు పట్టుకొచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ర్యామ్ LPDDR5X అనేది ప్రస్తుతం మనకు అన్నిటికన్నా టాప్. అది ఖచ్చితంగా ఏ ఫోన్లో అయినా సరే మినిమం 25,000 దాకా అయినా సరే అది ఉండి తీరాల్సింది. 25,000 లోపు మనకి LPDDR5X రావట్లేదు అంటే యూ హ్యావ్ టు కాంప్రమైజ్. ఇక నేను అంతకుమించి బడ్జెట్ పెట్టుకోలేను అంటే ఇక తీసుకుంటే తప్పదు. ఎందుకంటే ఈరోజు 40,000 దాంట్లో కూడా LPDDR4X ర్యామ్ పట్టుకొచ్చారు మనకి. వివో వాడి జస్ట్ ఫోన్ రీసెంట్గా ఇవాళే రిలీజ్ అయింది. సో చూసుకోండి, DDR4X 5X DDR5 కూడా ఉన్నాయి, పర్లేదు. నెక్స్ట్ కనెక్టివిటీ ప్రస్తుతం లేటెస్ట్ ఉంది Wi-Fi 7. ఇండియాలో Wi-Fi 7 అయితే మనకి ఎంత మాత్రం లేదు. సో Wi-Fi 6 ఉన్నా కూడా పర్లేదు, బట్ 7 ఉండటం అన్నది మనకి ఒక అడ్వాంటేజ్, ఫ్యూచర్ ప్రూఫ్. కాకపోతే ఇవన్నీ మనకి హయ్యర్ అండ్ ఫోన్స్లోనే ఎక్కువగా దొరుకుతాయి. సో ఇది పెద్ద ఇష్యూ కాదు. 5G బ్యాండ్స్ మనకి ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ నేనైతే మినిమం 15 అన్న 5G బ్యాండ్స్ ఉండాలని చెప్తాను. కొన్నింట్లో 11 బ్యాండ్స్ అన్ని 12 బ్యాండ్స్ అని పట్టుకొస్తున్నారు. బట్ మన ఏరియాలో మన ఇండియాలో ఉండే వాటిల్లో ఎన్ని బ్యాండ్స్ ఎక్కువగానే చూసుకోండి, దాన్ని బట్టి తీసుకోవచ్చు. బట్ మినిమం 15 అన్న లేకుండా 5G బ్యాండ్స్ తీసుకుంటాం అనేది ఫోన్ మనకి కనెక్టివిటీ ఇష్యూస్ అనేవి బాగా వస్తాయి. తర్వాత బ్యాటరీ mAh మీకు తెలిసిందే కదా. ఈ రోజున 5,000 mAh తక్కువలో ఏ ఫోన్లు రావట్లేదు. 6,000, 7,000, 8,000, 9,000 వస్తున్నాయి. వాటిని కూడా ఆప్టిమైజ్ చేయడంలో ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి 7,000 mAhకి ఆప్టిమైజ్ చేసిన బ్యాటరీ కన్నా కూడా ఐఫోన్లో ఉన్న 3,000, 4,000, 5,000 మధ్యలో ఉన్నవి శాంసంగ్ కూడా 5,000 పెట్టిన కూడా బెటర్గా ఆప్టిమైజ్ చేయబడుతున్నాయి. బట్ ఒక స్క్రీన్ ఆన్ టైం అనేది ఒకటి అటు ఇటు వస్తుంటుంది. దట్ డిపెండ్స్. దాని గురించి నేను తర్వాత వేరే వీడియో మీకు స్పెషల్గా చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే మినిమం 6,000 mAh ఉన్న బ్యాటరీలు తీసుకోండి ఆండ్రాయిడ్లో అయితే కనుక. ఇంకా ఐఫోన్లో అయితే మనం ఏ బ్యాటరీ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందులో ఉండేదే మనం తీసుకోవాల్సిందే. ఫాస్ట్ ఛార్జింగ్ నేను రికమెండ్ చేసే స్పీడ్ అయితే 45 వాట్స్ మించి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవసరం. మహా అయితే గంటన్నర పడుతుంది. ఆ మాత్రంగా మనం ఓర్చుకోలేమో. పైగా ఈ రోజున మనకి 6,000 పైన mAh బ్యాటరీస్ ఉన్నప్పుడు రోజంతా వచ్చేస్తుంది. హాయిగా రాత్రిపూట పడుకోబోయే ముందు పెడితే కనుక ఇప్పుడు స్మార్ట్ ఛార్జింగ్ ద్వారా ఏమవుతుందంటే మనకి 80% దాకా బాగా ఫాస్ట్గా అయిపోయి ఆ తర్వాత మీరు నిద్ర లేచే టైంకి మిగతా పొజిషన్ ఫిల్ చేసినట్టుగా చేస్తున్నాయి. సో ఫాస్ట్ ఛార్జింగ్ అది. అలా కాకుండా 67 వాట్స్, 65 వాట్స్, 68 వాట్స్, 80 వాట్స్, 100 వాట్స్ కూడా వస్తున్నాయి. మరి మొన్న దాకా 120 వాట్స్ చాలా సాధారణంగా ఇచ్చేసిన కంపెనీలు కూడా ఐక్యూ లాంటివిను, రియల్మీ లాంటివి వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ 80 వాట్స్ అని 100 వాట్స్ తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నాడు? పెద్ద వాటి వల్ల వాటేజ్ వల్ల ఉపయోగం లేదు. ఎర్లీగా స్పీడ్గా అవుతాయి. అంటే ఒక 80% దాకా 50% దాకా బాగా స్పీడ్గా తర్వాత తగ్గుతాయి. నేను గమనించింది ఏంటంటే ఒక 25 to 30 వాట్ల మంచి స్పీడ్తో కరెక్ట్గా కాన్స్టెంట్గా వెళ్తున్నది ఏ ఫోన్ అయినా సరే 1 అవర్లో మనకి ఛార్జ్ అయిపోతుంది. 5,000 to 6,000 మధ్యలో ఉండే mAh ఉండే బ్యాటరీస్కి 45 వాట్స్ ఉన్న మంచి పవర్ బ్రిక్ మనకు దొరికింది అంటే కనుక చక్కగా మనకది స్మూత్గా 1 అవర్లో ఛార్జ్ అయిపోతుంది. అంతకు మించి వచ్చిందంటే ఏమవుతుందో బ్యాటరీ మీద కాస్త ఒత్తిడి పెరగచ్చు, ఇంకేమన్నా కూడా సమస్యలు ఉండొచ్చు. బట్ ఎనీవే 45 వాట్స్ ఉంటాం మంచిదే. 33 వాట్ to 45 వాట్ అనేది ఆప్టిమల్. నేను చెప్పే దాంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ వాటిలో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వాటి గురించి నేను మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే దీని గురించి చాలామంది మాట్లాడరు. తర్వాత కెమెరాలో మనకి మినిమం OIS ఉండాలి. 50 మెగాపిక్సెల్ కెమెరాస్. ఈ రోజు ఏమైపోయిందంటే మనకి ₹1,00,000 ఫోన్ల దగ్గర నుంచి 10,000 రూపాయల ఫోన్ల వరకు కూడా 50 మెగాపిక్సెల్ అంటున్నారు. దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆన్లైన్లో రెగ్యులర్గా వీడియో చూసి కుర్రాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. ఇంకెవరికైనా తెలియదు అనుకుంటే కనుక దీనికి సంబంధించి నేను మళ్ళీ ఇంకో స్పెషల్ వీడియో చేస్తాను. బట్ ఏంటంటే మనకి 20,000 రూపాయల లోపు ఇప్పుడు కెమెరాలు మర్చిపోవడం మంచిది. ఫోటో తీసామో మనిషి ఆకారంగా అనిపించిందా అన్నట్టుగానే ఉంటాయి తప్పిస్తే పర్ఫెక్ట్గా రావట్లేదు. 30,000 రూపాయల లోపు మనకు పర్ఫెక్ట్ కెమెరా ఫోన్స్ లేవు. 40,000 రూపాయల లోపు 1, 2 మోడల్ సరిగ్గా దొరుకుతాయి. మిగతా వాటిలో మనం ప్రస్తుతానికి కాంప్రమైజ్ కావాలి. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషను, EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషను. వీటి గురించి మీకు చాలా వరకు తెలుసు. ఎవరికైనా తెలియదు అంటే నేను వీటి గురించి డిఫరెన్షియేషన్ ఇంకా బాగా చెప్తాను. ఇది కాకుండా సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ అని రకరకాల మెథడ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ IP రేటింగ్ మినిమం IP68 to 69 ఇప్పుడు అందరూ ఇచ్చేస్తున్నారు. సో అవి ఉన్నవే ప్రిఫర్ చేయండి. ఒకవేళ అఫోర్డ్ చేయలేము లేదా మాకు కావాల్సిన ఫోన్లో IP64, 65 ఉందంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ అట్లా వాలటైల్గా ఉంది. దీంట్లో 6 అన్నది ఏంటంటే మనకి డస్ట్ రెసిస్టెన్స్ సంబంధించింది.
తర్వాత వచ్చే నెంబర్ 8 కానీ 9 కానీ 7 లీటర్ రైట్ సైడ్ చివరిలో ఉండే నెంబర్ వచ్చేది ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ సంబంధించినవి 68 అండ్ 69 చాలు. 67 ఉన్నాడు మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే మనం ఫాస్ట్ జట్లలో పడేయటము లేకపోతే తీసుకెళ్ళిపోయి వేడి నీళ్ళ కళాయిల్లో పడేసి ఫోన్లను పాడు చేసుకుంటాం మనం ఏం చేయం కదా. వాన్లో తడిసినా లేదా హఠాత్ ఇందులోనే పడినా మన గబాలను తీసేటట్టుగా ఉంటాయి అవి. అంతవరకు 68 అండ్ 69 సరిపోతాయి. 69K అంటే హాట్ జెట్స్ వాటికి ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గొరిల్లా గ్లాస్. ఏ ఫోన్కైనా మినిమం గొరిల్లా గ్లాస్ ఉంటేనే ప్రిఫర్ చేయండి. అలా కాకుండా షార్ట్ సెన్సేషన్ అని చెప్పి పాంటా గ్లాస్ అని చెప్పి కొన్ని చైనీస్ కంపెనీలు పట్టుకొస్తున్నాయి. అవి కూడా మంచివే. బట్ ఏంటంటే మనకి గొరిల్లా గ్లాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ ఎలిమెంట్ అనమాట. అలా అది కాకుండా దొరకకుండా మన మంచి ఫోన్ కనుక షార్ట్ సెన్సేషను లేకపోతే పాంటా గ్లాస్తో వచ్చిందంటే కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. పైన స్క్రీన్ గార్డులు అవన్నీ మీరు ఎటు వేస్తుంటారు, టెంపర్డ్ గ్లాసులు లాంటివి. అసలు నేనైతే ఈ టెంపర్డ్ గ్లాసులు అవన్నీ లేకుండా గొరిల్లా గ్లాస్తో వాడుతుంటా. స్పెషల్లీ సామ్సంగ్ వాడు ఏం చేస్తున్నాడంటే చాలా బడ్జెట్ ఫోన్లో కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ పట్టుకొస్తున్నాడు. అది చాలా అడ్వాంటేజ్ వాటికి. స్క్రీన్ మీద గీతలు పట్టవి చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఏఐ ఫీచర్స్. ఆన్ డివైస్ ఏఐ అని చెప్పి వరుస పెట్టి స్మార్ట్ కెమెరా ప్రాసెసింగ్, బ్యాటరీ మేనేజ్మెంట్, బిల్ట్ ఇన్ టూల్స్ అది ఇది అని చెప్పి ఏఐ మనకి 2019-18 టైంలో స్టార్ట్ అయింది. 18 ఎండింగ్లోనూ 19లోను ఏఐ కెమెరాలు అది ఇది అని చెప్పి మనకు ఆ ఏఐ కెమెరాలకు సంబంధించిన ఉపయోగం ఈ మధ్య కాలంలో తెలుస్తుంది తప్పిస్తే అసలు లో ఎండ్ ఫోన్స్లో కానీ హై ఎండ్ ఫోన్స్లో కానీ మనకి అవసరాన్ని మించిన ఏఐ ఫీచర్లు ఇస్తున్నారు. అట్రాక్టివ్గా అనిపిస్తాయి మనకి. ఉండి వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. కానీ ఆ ఏఐ ఫీచర్లు ఏఐ కోసం ఏఐ అనే మాటను మన బలవంతంగా మన నెత్తి మీద రుద్ది ఈ రోజు ఉంటుంటే 10,000కి వచ్చే ఫోన్లు 25,000కి వచ్చే ఫోన్లు 50,000 దాకా తీసుకెళ్ళిపోయారు రేట్లు. సో ఏఏ ఫీచర్లలో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకోండి. బట్ ఎనీవే కెమెరాలో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ తీసేయటము లేకపోతే సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్లు ఉంటాయి. అవి మీకు ఏ ఫోన్లోనైనా మంచి వస్తున్నాయి. 20-35 రేంజ్లో ఉండే వాటిలో పర్లేదు కొన్ని ఫీచర్స్. బట్ అందరికన్నా బెటర్గా ఏ ఫీచర్లు ఇస్తున్నాడు శాంసంగ్ వాళ్ళు. కెమెరా సంబంధించి బెటర్ ఏ ఫీచర్స్ ఇస్తున్నారు మనకి ఎవరంటే ఒప్పో అండ్ వివో వాళ్ళు. నెక్స్ట్ పెరిస్కోప్ లెన్స్. జూమ్ చేసే వాటిల్లో మనకి టెలిస్కోప్ లెన్సు, టెలిఫోటో లెన్సు లేకపోతే కనుక పెరిస్కోప్ లెన్స్ అని ఉంటాయి. వాటికి సంబంధించిన మెకానిజం ఎక్స్ప్లెయినబుల్ వీడియోస్ మనకి చాలా వరకు యూట్యూబ్లో దొరుకుతూనే ఉన్నాయి, కొంతమందికి తెలుసు. ఇంకా ఏదైనా కావాలంటే నేను దీని మీద కూడా ప్రత్యేకంగా వీడియో చేస్తాను. చేసే వీడియో కూడా మిగతా వాటితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది, మీరు అది గుర్తుపెట్టుకోండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ స్టీరియో స్పీకర్స్ అన్నా మనకి మినిమం ఉండాలండి. స్టీరియో స్పీకర్స్ లేకుండా మనకి ఏమన్నా చెప్పుకోవాలి అన్నా కూడా దట్ ఈస్ వెరీ అన్నెసరీ. ఇప్పుడు సౌండ్ వచ్చింది సారీ, మినిమం 30-70 ఉండేటట్టుగా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండటం అనేది మంచిది. ఈ మధ్య ఏమైపోయినా ఒకప్పుడు బాగా మనకి 15,000 కూడా ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏమైపోయారంటే 30,000 కూడా స్టీరియో స్పీకర్స్ కానీ సింగిల్ స్పీకర్లు ఇస్తున్నారు. సరే మనం ఎటు ఇయర్ బడ్స్ కానీ వైర్లెస్ నెక్ బ్యాండ్స్ కానీ లేకపోతే కనుక వైర్డ్ ఇయర్ బడ్స్ కానీ వాడుతున్నాం. మనకి డాల్బీ అట్మాస్ లాంటివి వాడుకోన్నాడు, అవి కనెక్ట్ చేయాల్సిందే. కాబట్టి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లేకపోయినా మంచి సౌండ్ క్వాలిటీ ఉంటే తీసుకోవచ్చు. ఎస్పెషల్ శాంసంగ్ వాడి సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, బట్ డ్యూయల్ స్పీకర్లు పర్టికులర్ బడ్జెట్లో ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఉండటం మంచిది. దాంట్లో మనకు ఆప్టిక్ అన్నది చాలా పాపులర్. మనకి ఏదో హై ఎండ్ పెట్టుకుంటే తప్పిస్తే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ రావట్లేదు. కొన్నిటికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ సైడ్ మౌంటెడ్ అట్లా ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్ వల్ల. అవి ప్రిఫర్ చేయకండి. ఇంకా బడ్జెట్లో మనకు తప్పదు, బట్ మినిమం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉండేలాగా చూసుకోండి. ఆప్టికల్ అయితే మనకి ఏం చేస్తున్నారంటే బాగా కిందకి ఇస్తారు స్క్రీన్కి, కొంచెం హ్యాండ్ జిమ్నాస్టిక్ చేయాలి. అల్ట్రాసోనిక్ అయితే కన్నా మన మధ్యలో ఇస్తున్నారు, బాగుంటుంది. బట్ ఎనీవే ఇంకా తప్పదు, వీ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ దిస్ ఇన్ కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్. సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఈ రోజున మనకి 3 అప్డేట్స్ 5 అప్డేట్స్ అంటే 3+5 అంటే 3 ఏళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, 5 years పాటు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అవి అని చెప్తున్నారు. శాంసంగ్ వాళ్ళు అయితే 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇస్తున్నారు లో బడ్జెట్ వాడికి. హయ్యర్ ఎండ్ వాడికి 7+7 అంటున్నారు. హయ్యర్ ఎండ్ వాడి సంగతి పక్కన పెట్టండి. ఈ లో బడ్జెట్లో 30,000 లోపు వస్తున్న వాటికి 7 ఏళ్ళు ఇస్తామన్నా, 5 ఏళ్ళు ఇస్తామన్నా, 4 ఏళ్ళు ఇస్తామన్నా, ముందు అంతకాలం దాకా హార్డ్వేర్ అనేది నిలవాలి కదా. UFS 2.2 స్టోరేజ్, UFS LPDDR4X ర్యామ్ అనుకుంటూ ఉంటే వాటికి మనకి ఎత్తకోవాలని నిలవు. ఎన్ని ఆప్టిమైజేషన్లు చేసినా సరే 1-2 ఏళ్ళే. సో ఇప్పుడు ఇలా ఉన్న కరెంట్ మార్కెట్లో మనం ఏం చేయాలి, ఎలా మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా వెయిట్ చేస్తే ప్రైసెస్ తగ్గుతాయా అన్న దానికి సంబంధించి నేను మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తాను. అది కూడా ఈ వీకెండ్లోనే వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మనం 65 సబ్స్క్రైబర్ల దగ్గరగా ఉన్నాం కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేస్తే నాకు కూడా ఉత్సాహం వచ్చి ఇంకో మంచి వీడియో తీసుకొస్తాను. ఈ లిమిటెడ్గానే కాదు, ఇంకా హై లెవెల్లో కూడా మంచి వీడియోస్ నేను పట్టుకొస్తాను.
చూస్తూనే ఉండండి. టెక్నాలజీ సంబంధించినవి కాదు, కంప్లీట్ లైఫ్ స్టైల్ సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. జై హింద్.